మీ 1 crore ఇన్వెస్ట్మెంట్ 3 crores అయింది. సూపర్ ప్రాఫిట్ కదా. కానీ వెయిట్, ఒక చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ 1 crore కిందకి పడిపోయింది. రీసెంట్గా ఈ సిచ్యువేషన్ జరిగింది. ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్లో 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేశారు. అది ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ 3 crores అయింది. అందరు ఏం చెప్పారంటే ఇంకొంచెం వెయిట్ చేయి, ఇంకా పెరుగుతుంది ప్రైజెస్ అనేసి. అతను కూడా అదే అనుకున్నాడు. కానీ లైఫ్లో అన్నీ మన కంట్రోల్ ఉండవుగా. సడన్లీ ఎకానమీ స్లో అయింది, గవర్నమెంట్ పాలసీస్ మారాయి, డిమాండ్ తగ్గింది, ఆ ప్రాపర్టీ వాల్యూ మళ్ళీ బయింగ్ ప్రైస్ కంటే తగ్గింది, విచ్ ఇస్ లెస్ దెన్ 1 crore. అప్పుడు అతను రియలైజ్ అయ్యాడు, రియల్ ఎస్టేట్లో నాట్ ఓన్లీ ఎంట్రీ ఇంపార్టెంట్, ఎగ్జిట్ కూడా వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఎప్పుడు కొనాలని నేర్చుకుంటారు, కానీ ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలని నేర్చుకోరు. రియల్ ఎస్టేట్లో మనీ ఒక ప్రాపర్టీని కొనినప్పుడు కాదు, అమ్మినప్పుడే క్రియేట్ అవుతుంది. గ్రేట్ ఇన్వెస్టర్స్ ఎంట్రీ పాయింట్ మాత్రమే కాదు, ఎగ్జిట్ పాయింట్ కూడా ప్లాన్ చేస్తారు. సో మీ ప్రాపర్టీ అడ్వైజర్, రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక ప్రాపర్టీని బై చేయమని సజెస్ట్ చేస్తే ఎప్పుడు ఎగ్జిట్ చేయాలో కూడా అడగండి. మీకు ఒకవేళ ప్రాపర్టీస్ ఉంటే దాని స్టేటసెస్ ఫ్రీక్వెంట్గా తెలుసుకోండి. బీ అప్డేటెడ్. థ్యాంక్ యూ.